కాకాని నిర్మలా శ్రీనివాస్ గారు to give a valuable message and speak on account of this Priyanka's graduation ceremony. I request her. So once again, happy afternoon to all of you. So it is my request, ఎవరు బయట ఉన్నా సరే దయచేసి లోపలికి రండి. మనము మన అతిథులకి మనం ఇచ్చే గౌరవం. Madam, excuse me. Before we are going to start our program, let us enter into Jyoti Pujana. Akira. ఈ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నటువంటి మన ముఖ్య అతిథి వర్యులు శ్రీ వెంకటేశ్వర నాయక్ గారు, అలానే పెంటలీ సారు, మన డైరెక్టర్ శ్రీనివాస్ సారు, అలానే మన హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి కాకాని శ్రీనివాస్, నిర్మలా శ్రీనివాస్ గారు, ఇది మన సాంప్రదాయం, మన కట్టుబాటు. పిల్లలందరినీ మీ దగ్గర పెట్టుకోండి, ఎవరిని కూడా బయటకి వదలద్దు. లంచ్ అయిపోయింది, సో అందరం హ్యాపీగా తినేసాము, వచ్చి చల్లగా ఏసీలో కూర్చున్నాము. పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి వెతుక్కోండి అందరూ దయచేసి. పిల్లలు ఎవ్వరు కూడా బయట ఉండకూడదు, దయచేసి పేరెంట్స్ కూడా లోపల వచ్చేసేయండి. సో హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. డియర్ పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ పైన ఉన్న మన ముఖ్య అతిథులు ఎప్పుడు కూడా దేవుడితో సమానం, అవునా కదా? మనం దేవుడిని ఎలాగ పూజిస్తామో, మన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ డిఓ గారిని, అలాగే మన పెంచని సార్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విచ్చేసినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు ఈ ఆవిష్కార గ్రాడ్యుయేషన్ సెరమనీకి విచ్చేసిన నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాను. పేరెంట్స్, మనము తల్లిదండ్రులు, అవునా? సరే, ఇప్పుడు ఒక్క విషయాన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఒకప్పుడు మీన్స్ 1980, ఎందుకంటే 80 to 90 ఈ మధ్యలో నేను కూడా పుట్టాను కాబట్టి నన్ను పెంచడం మా అమ్మ నాన్నకు ఈజీ అయిందా? ఇప్పుడు కిడ్స్, ఇప్పుడు నా పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారో మీ పిల్లలు కూడా అదే ఏజ్లో ఉన్నారు, అవునా కదా? సో ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఈజీగా ఉంది. మీరు చెప్పండి, ఏ ఏజ్ పిల్లల్ని పెంచడం కష్టంగా అనిపిస్తుంది మనకు? మీరు ఫస్ట్ దానికి ఓటేసే వాళ్ళైతే హ్యాండ్ రైజ్ చేయండి, సెకండ్ దానికి ఓటేసే వాళ్ళైతే హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ దానికి ఓటేసే వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. అంటే ఆ ఏజ్లో పెంచడం కష్టం కాదు, ఈ ఏజ్లో పెంచడం కష్టం అంటున్నారు. ఎందుకు కష్టం అంటున్నారు అంటే మన గుడ్డు మన ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు బ్యాడా? కాదు, సిచ్యువేషన్ బ్యాడ్, సరౌండింగ్స్ బ్యాడ్. మనం పెరుగుతున్న వాతావరణం వేరు, మనం పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు మనం బిడ్డలు పెరుగుతున్న వాతావరణం టోటల్లీ డిఫరెంట్. మనం చాలా పెరిగాము, చాలా ఎదిగాము, చాలా కనుగొంటున్నాము, భారతదేశం ముందుకెళ్తుంది అని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, అట్ ద సేమ్ టైం అలా మారుతున్న పరిస్థితులతో పాటు మన బిడ్డలు కూడా మారిపోతున్నారు. గుర్తుపెట్టుకుంటున్నారా? ద పవర్ఫుల్ వెపన్ ఒకటి ఉంది మన చేతిలో. ఏంటి చెప్పండి? అది ఏంటది? అదే 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 ఆ పవర్ఫుల్ వెపన్ ఎంత పవర్ఫుల్ అంటే దాంతో బాగుపడవచ్చు, చెడిపోవచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి. సో ఆ పవర్ఫుల్ వెపన్ బిడ్డలకు అలవాటు చేసాం. ఎప్పటి నుంచి? కరోనా టైం నుంచి మనము పిల్లలకి సెల్ ఫోన్స్ అలవాటు చేసాం. ఆ సెల్ ఫోన్స్ అలవాటు చేసిన అలవాటు ఇప్పటికీ అదొక అడిక్షన్ అయిపోయింది బిడ్డలు.
చెప్పండి? అదొక అడిక్షన్ అయిపోయింది. ఆ అడిక్షన్తో పిల్లల్లో బిహేవియర్ చేంజెస్ ఎన్ని వస్తున్నాయో మీరు గమనిస్తున్నారు కదా. సో మా అబ్బాయి చదువు మీద ధ్యాస అసలు పెట్టట్లేదు మేడం. మా పిల్లవాడు నన్ను ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు మేడం. ఇంటికొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు మేడం. నేను అది చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా అని నన్ను బెదిరిస్తున్నాడు మేడం అని ఒక్కొక్క పేరెంట్ చెప్తుంటే నేను బిడ్డనైతే నేనేమి అనను. ఇప్పుడు మీరు అలా చెప్పారని చెప్పి నేను చైల్డ్ తప్పు ఉంది అని మాత్రం నేను ఏ సందర్భంలో అనను. అక్కడ బిడ్డ తప్పు ఏమీ లేదు. ఏం తప్పు ఉందంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలో తప్పు ఉంది. ఆ వాతావరణం ఎలాంటిది క్రియేట్ చేయాలంటే పిల్లల్ని ఈ భూమిపైకి తెచ్చింది ఎవరు? మనమే కదా. మరి తెచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో పెరగాలనేది ఆలోచించాల్సింది కూడా మనమే కదా. సో మనము మన బిడ్డలో మాట్లాడుతున్నాడంటే మన ఇంట్లో ఎన్వైరన్మెంట్ మారాలా లేదా? మారాలా? మీరు సొసైటీని మీరు మార్చలేకపోవచ్చు. మనము మన సొసైటీని మనం మార్చలేకపోవచ్చు, కానీ మన ఇంట్లో సిచ్యువేషన్ మనం మార్చలేమా? మన చేతుల్లో లేదా? సో మన బిడ్డలు బాగుపడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి శ్రద్ధ తీసుకోవచ్చు. ఇది ఒక స్కూల్ కాదు, ఒక సొసైటీ కాదు. యాజ్ ఎ పేరెంట్గా మనము మీరు మీ బిడ్డ బాగుపడాలంటే మీరు తీసుకోవాలి. నా బిడ్డ బాగుపడాలంటే నేను తీసుకోవాలి. మంచి కార్పొరేట్ స్కూలు, మంచి స్కూలు, ఆ స్కూల్లో చేరిస్తే నా బిడ్డ బాగుపడతాడని మీరు అనుకుంటే 100కి 100% తప్పు. 100కి 100% తప్పు. నేను చెప్తున్నాను, మన బిడ్డ బాగుపడాలంటే మనం తీసుకునే శ్రద్ధ మీద ఆధారపడి మన బిడ్డ బిహేవియర్ అనేది ఉంటుంది. సరేనా? నేను ఇంకా మళ్ళీ మాట్లాడతాను. మన డిప్యూటీ డిఈఓ గారు కొంచెం బిజీగా ఉన్నారు, మరి మాట్లాడి వెళ్తాను. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మీరు ప్రియాంక ఇంగ్లీష్ మీడియం స్కూల్ని నమ్మి ఇన్ని సంవత్సరాలు మాతో క్యారీ చేస్తూ మీ బిడ్డల్ని మాతో చదివిస్తున్నారంటే మీరు మా మీద చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడు కూడా సదా మీకు రుణపడి ఉంటాను. నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు పెంచలయ్య గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన తల్లిదండ్రులకి, ఈ యొక్క ప్రియాంక స్కూల్ స్టాఫ్కి నమస్సుమాంజలి. ముందుగా మీరు ఈరోజు ఇంత కలకలలాడడానికి, సంతోషంగా ఉండడానికి, ఈ యొక్క కార్యక్రమం జరగడానికి కారణభూతులైనటువంటి ప్రియాంక స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మేడం గారు వాస్తవమైన విషయాన్ని తెలియజేశారు. చాలామంది ఆమె చెప్పింది పూర్తిగా వినలేదు. దయచేసి మీరు కానీ మీ పిల్లలు కానీ ఇతరులు చెప్పేది ముందు వినటము ప్రయత్నం చేయండి. వినటానికి ఎప్పుడైతే మనం వింటామో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాటించడానికి మంచి విషయాలైతే పాటించడానికి అవకాశం ఉంటుంది. మంచి చెడు తర్వాత విషయము ఇతరులు చెప్పేది వినటం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా పిల్లలు, లిజనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వినటము అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోకపోతే వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక పిల్లవాడు రోజు బడికి వస్తూ ఉన్నాడు. మాస్టర్లు చెప్పే విషయాలని ఓపిక కూర్చొని వినలేదు. ప్రతి ఒక్క దాన్ని బోరుగా ఫీల్ అయ్యేవాడు. మరి పుస్తకాలు బాగా చదువుతాడు, పరీక్షలు బాగా రాస్తాడు. ఈ వినటం అనేది ఆయనకు అవ్వలేదు, అలవాటు కాలేదు. సరే, బాగా చదవటం
ఎంఆర్ఓగా సెలెక్ట్ అయ్యాడు. ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళ ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, సార్ నాకు రేషన్ కార్డు అని అంతే. ఏమ్మా బుద్ధిగా లేదా అసలు? రేషన్ కార్డు ఎప్పుడైనా ఇస్తారా? దానికి ఎలా పోలా లేదా? విఆర్ గారు వాడు ఒకడు ఉంటాడు, ఆర్ఐ గారు వాడు ఒకడు ఉంటాడు, వాళ్ళందరూ సర్టిఫై చేయాలి. ఇంత తతంగం జరిగిన తర్వాత మాత్రమే రేషన్ కార్డు వస్తుంది. ఎందుకు వచ్చామమ్మా? మా తల తింటున్నాను కొట్టుకోండి, మీరు మేమేం పనులు చేసుకోవాల్సిన లేదా అని ఒక 2 నిమిషాలు ఆమె చెప్పింది వినకుండా ఎడా పెడా తిప్పేశాడు. తర్వాత సార్ మీరు నన్ను తిట్టడం అయిపోయింది కదా, నేను వచ్చింది ఎందుకంటే నా దగ్గర రేషన్ కార్డు ఉంది, ఓట్లు దగ్గరికి వస్తున్నాయి, ఓటర్ కార్డు లేదు, ఈ రేషన్ కార్డును ఆధారంగా చేసుకొని నాకు ఓటర్ కార్డు ఇప్పించు మహానుభావా. చూడండి ఎంత ప్రమాదం జరిగిపోయింది. ఆమె కూడా అదే విధంగా సీరియస్ అయితే, అందుకని ఈ వినటం అనేది అంత ముఖ్యము. వినకపోవటం వల్ల ఆనందం జరిగింది. ఇది చిన్నప్పటి నుంచే అలవాటు పడాలి. మీరు మీ బిడ్డలకు నేర్పండి. పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఖచ్చితంగా చెప్తారు. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. అది ఒక విషయం అయితే, ఇక్కడ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులకు సంబంధించి నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులారా, మీ బాధ్యత ఎంతవరకు మీ పిల్లల విషయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అనే విషయానికి వచ్చినట్లయితే, అమ్మా మీకు పిల్లి తెలుసా? ఏమ్మా పిల్లి తెలుసా మీకు? పిల్లి తెలియదా? ఏదమ్మా చెప్పదు? పిల్లి తెలియదా? వెరీ గుడ్, అందరికీ పిల్లి తెలుసు. తన పిల్లను ఏ విధంగా తీసుకొని వెళ్తుంది ఎవరైనా గమనించారా? పిల్లి తన పిల్లను ఏ విధంగా తీసుకొని వెళ్తుంది చూసారా ఎప్పుడైనా? ఎలా? ఏమ్మా వెరీ గుడ్ అబద్ధాన్ని చెప్పింది. పిల్లి తన పిల్లను నోటుతో పట్టుకొని తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్లే క్రమంలో పిల్ల కింద పడింది. తల్లి పిల్లను తీసుకుని వెళ్తుంది, ఆ క్రమంలో పిల్ల కింద పడింది. తప్పు ఎవరిది అవుతుంది? ఎవరిదమ్మా? తల్లిది. వెరీ గుడ్. ఎందుకని? ఎందుకు తల్లిది తప్పు అవుతుంది? రైట్. పట్టుకోవలసిన బాధ్యత తల్లిది. గట్టిగా పట్టుకుంటే కింద పడకుండా ఉండదు, గట్టిగా పట్టుకోకపోతే కింద పడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పిల్లతోటి సమానము, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా కోతి తెలుసా? కోతి గుర్తులేదా? తెలుసు కదా. కోతి తన పిల్లని ఎలా తీసుకెళ్తుంది? వెరీ గుడ్. పొట్టకు కనిపించుకొని తీసుకెళ్తుంది. ఆ క్రమంలో ఆ పిల్ల కింద పడితే తప్పు ఎవరిది అవుతుంది? తల్లిదా? ఆలోచించండి కొంచెం. కోతిదా పిల్లదా? రైట్. పిల్లది తప్పు అవుతుంది. ఎందుకు? గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత, కడుపును గట్టిగా కలుసుకోవాల్సిన బాధ్యత బిడ్డది.
గట్టిగా పట్టుకోలేదు, గట్టిగా దర్చుకోలేదు, కింద పడింది. సో తప్పు పిల్లది అవుతుంది. ఎందుకు చెప్పాను ఈ సామెత అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలు చెడిపోయినా, చెడు అలవాట్లు వచ్చినా, మంచి ప్రవర్తన రాకపోయినా బాధ్యత ఎవరిని? తల్లిదండ్రులకే వర్తిస్తుంది. 15 సంవత్సరాల తర్వాత పిల్లలు చెడిపోయినట్లయితే, చెడు అలవాట్లు వచ్చినట్లయితే, మంచి ప్రవర్తన రాకుండా ఉన్నట్లయితే పిల్లలకు చెందుతుంది. అందుకని 15 సంవత్సరాల తర్వాత పిల్లలు కోతి పిల్లతోటి సమానము. 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు పిల్లి పిల్లతోటి సమానము. సో వీళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది గుర్తుంచుకోండి. 15 సంవత్సరాల తర్వాత పిల్లవాడికి ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే జ్ఞానం వస్తుంది. కాబట్టి వాళ్ళు కోతి పిల్లతోటి సమానమయ్యారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 15 సంవత్సరాల్లో లోపు ఈ పిల్లలందరినీ మీరు మంచి మార్గంలో నడపడం కోసం గురువులు పాఠాలు చెప్తారు, సమాజం గురించి చెప్తారు. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి కూడా అప్పటి నుంచే ఒక రకమైన భయం వస్తుంది. ఓహో మా అమ్మ, ఓహో మా నాన్న నా గురించి పాఠశాలకు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని అడుగుతున్నారు, ఏమయ్యా మా పిల్లవాడు చదువుతున్నాడా, బడిలో సక్రమంగా అల్లరి చేయకుండా ఉంటున్నాడా, మీరు చెప్పినవన్నీ రాస్తున్నాడా, మంచి మార్కులు వస్తున్నాయా? ఈ విషయాలను నేను అడిగితే మా అమ్మ వస్తుంది లేదా మా నాన్న వస్తాడు, ఖచ్చితంగా అడుగుతారు, ఉపాధ్యాయులు నన్ను కొడతారు అనే భయము అప్పటి నుంచే వచ్చి మంచి లక్షణాలు, సంస్కారవంతమైన జీవిగా తయారు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు ఖచ్చితంగా మీ బిడ్డల్ని ఆ విధంగా విలువలతో కూడిన విద్య ఎక్కడైతే లభిస్తుందో, సంస్కారవంతమైన విద్య ఎక్కడైతే ఈ ప్రియాంక స్కూల్ లాంటి పాఠశాలలో లభిస్తుందో అక్కడికి మీ బిడ్డల్ని పంపించండి. మంచి ప్రయోజనం అయ్యే విధంగా మీ వంతు ఖచ్చితంగా కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. వెరీ గుడ్, అందరూ చాలా కరెక్ట్గా చెప్పారమ్మా. మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. ఈ మామిడి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నవి అనే విషయం ఎలా తెలిసింది? మామిడి చెట్టు కాబట్టి ఎలా తెలిసింది నీకు? ఎలా తెలిసింది? కళ్ళతోటి చూడటం వల్ల తెలిసింది. అంటే కళ్ళు చూశాయి, కళ్ళు తినగలవా, కళ్ళు కోయగలవా? ఎట్టి పరిస్థితులు ఆ రెండు పనులు చేయవు. కానీ ఫస్ట్ చూసింది మాత్రం కళ్ళు చూశాయి. కాళ్ళు వెంటనే ఆ చెట్టు దగ్గరికి నడిచాయి. మరి కాళ్ళు తినగలవా, కాళ్ళు కోయగలవా? రెండు చేయలేదు. వెంటనే కాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాయి, చేతులు మామిడి పండును కోసాయి. మరి చేయి తినగలదా? చేయి తినగలదా? తినలేదు. సో వెంటనే కళ్ళేమో చూశాయి, కాళ్ళేమో చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాయి, చేతులేమో కాయను కోసాయి. కోసిన తర్వాత నోరు తింటూ ఉంది. ఈ తినే క్రమంలో ఇలాంటి పెద్ద ఆయన చూశాడు. ఈయన చూసి, ఏ బాయ్, ఆ చెట్టు మాది, ఎందుకు కోసావు నువ్వు? కోయటానికి లేదు, నేను ఎంతో ఇదిగా కష్టపడి పెంచుకుంటున్నాను, నువ్వు మాకు తెలియకుండా దొంగతనం కొంచెం కోస్తావా అని చెప్పేసి ఆ చెట్టు కలిగి అతను ఒక దెబ్బ వీపు మీద వేశాడు. ఎప్పుడైతే వీపు మీద దెబ్బ పడిందో కంటి నుంచి ఏమొచ్చినాయి?
నీళ్ళు వచ్చినాయి. ఎవరు తప్పు చూడండి, ఎవరి కళ్ళకు వాళ్ళే బాధ్యత వహించాలి కదా. మొట్టమొదట ఈ కళ్ళు గిన కాయల్ని చూడకుండా ఉన్నట్లయితే ఇది జరుగునా? జరగదు కదా. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే, మీరు వినే విధానాన్ని గమనిస్తూ ఉంటే ఇంకొక కథ చెప్పాలనిపిస్తుంది. చివరిగా ఇది కూడా ఏమనుకోకుండా వినండి. ఇవన్నీ మన నిత్య జీవితానికి సంబంధించినవే, వేరే కాదు. మనము ఈ భూమి మీద పుట్టినందుకు కేవలం మన ఇల్లు, మన సంసారము, మన బంధువులు మాత్రమే కాకుండా ఇతరులకు ఏదో ఒక విధంగా సహాయపడతామనే ఆలోచన ఎప్పటి నుంచే తెచ్చుకుంటారని చెప్పేసి ఒక చిన్న దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సారు ఇప్పటికే 10th క్లాస్ వాల్యుయేషన్ ప్రోగ్రాంలో ఉన్నారు. 10th క్లాస్ రిజల్ట్స్ కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమం బిజీగా ఉన్నప్పటికీ కూడా మన శ్రీను సార్ మీద ఉన్నటువంటి ఒక అఫెక్షన్తో ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనందరినీ కూడా ఈరోజు ఇలా ఎడ్యుకేట్ చేయడానికి వచ్చినందుకు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ప్రియాంక ఆవిష్కార్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ ఇచ్చేసిన ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తల్లిదండ్రులకు అలాగే వారి పిల్లలకు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన గ్రాడ్యుయేషన్ దీని గురించి చాలా చక్కగా మన డిప్యూటీ డిఓ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఏంటంటే చాలా ఉదాహరణలు ఇచ్చి చాలా చక్కగా చెప్పారు. దానికి ముందు నిర్మలా గారు వారు చాలా చక్కగా ఇంకా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన ఒక జాడ్యం వచ్చింది. ఈ సెల్ ఫోన్ అనేది చాలా దాంట్లో ఎంత ప్రయోజనం ఉందో అంతకన్నా ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి సెల్ ఫోన్ దూరంగా ఉంచడం మంచిది. ఇప్పుడు ఏంటంటే పాత రోజుల్లో తల్లిదండ్రులు తల్లి బిడ్డకి ఏదైనా ట్రీట్ చేసేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు ఆ కుక్కను చూపించేది, ఆ నక్క ఆవును చూపించేది, పర్యావరణంలో ఉండే వస్తువులు చూపించు ఆనందంగా చందమామను పాట చెబుతూ అవన్నీ చెప్తూ పెట్టేది. ఇప్పుడు ఏంటంటే వాడు బిజీ అయిపోయి వారు సీరియల్స్ అలవాటు పడిపోయి పిల్లలకి ఫీడింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక సెల్ ఫోన్ తీసేది, ట్యాబ్ తీసేది, ఏదో కార్టూన్ బొమ్మలు పెట్టి అప్పటి నుంచి పిల్లలకి ఫీడ్ చేయడం మొదలు పెడుతున్నారు. అది వారి మనస్సులో నాటుకుపోతుంది. దాంతో వారు చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి వారు మంచి విషయాలు సెల్ ఫోన్లో చూస్తే పర్వాలేదు, రకరకాల ఇవన్నీ చూస్తున్నారు. పాత రోజుల్లో మనకి పెద్ద బాల శిక్ష, చందమామ అలాంటి వాటిల్లో నీతి కథలు ఉండేవి. పరోపకారం చేయాలా, పెద్దవాళ్ళకి గౌరవించాలా అనేది ఉండేది. అవన్నీ పిల్లల మనసుల్లో నాటుకుపోయేది. ఇప్పుడు ఆ పెద్ద బాల మోరల్ నీతి కథలు అసలు ఉండడం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఆ సెల్ ఫోన్లో పెట్టుకునేది, గేమ్ రేంజర్స్, కారు కొనుక్కోవడం, తుపాకులతో పెంచడం, ఇట్లాంటివి చూడడంతో వాళ్ళ మనసులంతా కూడా అదే జరుగుతుంది. అందుకని మీ పిల్లలకు సెల్ ఫోన్ చాలా దూరం పెట్టండి. ఎప్పుడైనా అవసరమైన ఏంటంటే 9వ తరగతి 8వ తరగతి నుంచి కూడా ట్యాబ్లు సెల్ ఫోన్స్ ఇస్తున్నాం. ఆ టైంలో ఇవ్వండి. ఓన్లీ ఆ విద్య కొరకు మాత్రం ఉపయోగించుకునే చూడండి, మిగిలినవి చూడలేకుండా దూరం పెట్టండి. ఇది నా రిక్వెస్ట్గా చెప్తున్నాను. దీనివల్ల చాలామంది ఆ గేమ్స్ ఆడి వారు సూసైడ్ చేసుకోవడం చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దీనివల్ల సెల్ ఫోన్ పిల్లల్ని దూరం పెట్టండి. అంతేగాక ప్రియాంక విద్యా సంస్థల్లో మీ పిల్లలు తీర్చారు. ప్రియాంక అంటేనే చక్కటి విద్యతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటికి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే, ఆటలు అయితే, చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని కూడా నేర్పుతున్నారు. ఇవి ఏంటంటే కేవలం చదువుతో కాదు, చదువుతో పాటు ఇవన్నీ ఉంటేనే పిల్లలు రాణిస్తారు. అది గుర్తుంచుకోవాలి. మనం ఏంటంటే ఎంతసేపు పిల్లల్ని చదవండి హోంవర్క్ చేయండి ఇవన్నీ అనకూడదు. కాలేజ్ స్కూల్లో చదివస్తారు, హోంవర్క్ చేసుకుంటారు, ఆడేటప్పుడు ఆడుకోవాలా, పాడేటప్పుడు పాడుకోవాలి, అలాంటివి చేయాలి. అంతేకాకుండా ఈ చేయడం వల్ల పిల్లలు ఏంటంటే వాళ్ళకి డ్రెస్కి గురయ్యి డ్రెస్కి గురయ్యే వల్ల చాలామంది పిల్లలు ఇంటర్నెట్లో చదువుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని కూడా మీరు గుర్తెరిగి
పిల్లని అంత ఇబ్బంది పెట్టొద్దండి. ఇబ్బంది పెట్టకుండానే చదివించాలి. వాళ్ళకి చదువు ఏ విధంగా ఎక్కుతుందో ఆ విధంగా నేర్పించాలి. అదొక్కటి నిర్వహణ చేస్తున్నాం. ఈ విద్యా సంస్థలు నెలకొల్పి సుమారు 3 దశాబ్దాలు గడిచింది. సీనియర్కి ఏంటంటే సీనియర్ కానీ పని ఉద్యోగాలు జరుగుతుంటే ఎక్కడ ఆర్టీఓ కలెక్టర్ ర్యాంక్లో ఉండేవాడు. కానీ సీనియర్ నిర్మలా గారి వాళ్ళ కోరిక ఏంటంటే వారు చదువుకున్న చదువుని పిల్లలకి అందరికీ వారి జ్ఞానం ఉపయోగించి ఉన్నత విద్యను అభ్యసించాలి చెప్పాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నానికి నేను సీనియర్కి నిర్మలా గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియాంక స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చక్కగా చెప్తారు. అంతేకాకుండా ఫీజులు తక్కువ. కార్పొరేట్ కన్నా స్కూల్ చదువుతో పాటు అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఆటలు, కరాటే, ముగ్గురు పోటీలు ఒకటిగా వాళ్ళు నిర్వహించే ప్రోగ్రామ్స్ చాలా గొప్పగా ఉంటాయి. అందుకని దీన్ని తెలుసుకొని మీరందరూ ఈ ప్రియాంక స్కూల్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ సవాలు. భవిష్యత్తులో బాగుండాలి అని నేను కోరుకొని ఈ కార్యక్రమాన్ని నేను సారు ఏర్పాటు చేశాము. యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ ఇస్తున్నామంటే అర్థం చేసుకోండి, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు ఇస్తున్నారు? పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కదా గ్రాడ్యుయేషన్స్ ఇవ్వాలి. యూకేజీలో ఎందుకు ఇస్తున్నాము? ఇది మన స్కూల్ ప్రమోషన్ కోసం ఇస్తున్నామా చెప్పండి? ఇంత ఖర్చు పెట్టుకొని యూకేజీకి గ్రాడ్యుయేషన్ చేస్తున్నామంటే ఆ బిడ్డలు రేపు భవిష్యత్తులో బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే మేమైతే చేస్తున్నాము. దీనిని మీరు మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని, మీ బ్లెస్సింగ్స్ ఆ బిడ్డలకి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం లంచ్ చేశాము, ఈవినింగ్ అవుతుంది అంతే, నైట్ మాత్రం కాలేదు. నాకు మీకన్నా కూడా నాకు హడావిడిగా ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఇదే టౌన్ హాల్లో ఉంది. అయినా కూడా నేను ఆ హడావడి పడను. ఎందుకంటే ఇది నా బిడ్డలకి చేసుకునే నా కార్యక్రమం. సో నా బిడ్డలకి చేసేదానికి నేను హడావడి ఎందుకు చేసుకుంటాను? ప్రశాంతంగా వాళ్ళకి ఏది జరగాలో నేను అది జరిగిన తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని నేను కంప్లీట్ చేస్తాను. మీరు ఇది గమనించుకోండి, నాకు కోఆపరేట్ చేయండి. ఇక్కడికి విచ్చేసిన డిఈఓ గారు కానీ, పెంచలీ సార్ కానీ, మనకు మంచి మంచి వర్డ్స్, గొప్ప వాళ్ళంతా ఎందుకు పిలుస్తామంటే మంచి మంచి చెప్తాను అనే ఒక ఉద్దేశంతోనే ఇచ్చాము. కాబట్టి ఇప్పుడు యూకేజీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 మీ ముందుకు వస్తారు. ఫ్యూచర్లో ఇంకా గొప్ప వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ పార్టిసిపెంట్ డియర్ ఎడ్యుకేటెడ్ ధరణి completed the upper kindergarten. Now she is entering into the standards. Next year she is going to enter first standard. Please give a big round of applause and cheer the students. With your encouragement, they are going to lead the life. It is the milestone, it is the stepping stone of their future. ఎప్పటికీ ఈ మెమరీని మన సెల్ ఫోన్లో దాచుకొని ఉండాలా? ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్ మెమరీ. I request the teachers to make them. And now I am going to invite graceful and genius Gauri. I request the teachers to make them stand in the line. Those who have completed the Sukruti, sweet Sukruti, shining sweet super 860 is receiving the convocation on the honorable hands of Sri Muthu Penchalai Garu and our director Sri Kakadi Srinivas Garu, along with our honorable headmistress శ్రీమతి కాకాడి శ్రీనివాస్ గారు. ఒకసారి చప్పట్లతో ఈ చిన్నాన్ని ఆశీర్వదించగా ప్రతి ఒక్కరిని సవినయంగా ప్రార్థిస్తున్నాము. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఏ హోప్, ఇట్ ఈస్ ఏ ఫెయిత్, ఇట్ ఈస్ ఏ బిలీఫ్ ఆఫ్ ద ఫ్యూచర్. Gauri, genius, graceful and genius Gauri. Along Gauri is receiving her convocation. Future university స్థాయిలో వీళ్ళు convocation రిసీవ్ చేసుకోవాలని దేవుని ప్రార్థిస్తాం. Now I am going to introduce you the intelligent Aishwarya.
ఐశ్వర్య నేమ్లోనే ఉంది వెల్త్. షీఈస్ ద వెల్తీ పర్సన్ ఆఫ్ నాలెడ్జ్. నౌ జాయ్ఫుల్ జషిత vivacious Varshini, a vivacious kid, super kid into the first hand. May God bless Varshini. Lowering country, luminous, lovable, lowering country, Jashmita, has been receiving the graduation. We are completed as UKG with us. And now I would like to introduce the wife, lovely Lichita, lovely learner. She's a lovely learner. A lovely kid of the teacher, Lichita. He started Priyanka school in the best. Undoubtedly, they prove themselves what they are. Prem Kumar, a particular student of UKG. Aishwarya, intelligent Aishwarya, intelligent kid. Particular student of UKG, positive pursuit. Shivashankar, super smart kid. Shivashankar, super and smart. A sweet kid of UKG. Shivashankar. Rishikesh, a humble and handsome kid. Rishikesh. You are honored here, Rishikesh. Name, Mohit. Okay. The marvelous Priyanka Avishkar, the Kiss Garden graduation system. Jasmine Nandal. A jubilant kid, jubilant Jasmine Nandal. Joyful Jasmine Nandal.